రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణానికి నిధుల కొరత రానివ్వమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాధాన్యత ప్రాతిపదికన 5,000 కోట్ల రూపాయలు సమకూర్చేందుకు సీఎం హామీ ఇచ్చారని ప్రకటించారు. సచివాలయంలో ఉమ్మడి కరీంనగర్ పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి సమీక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిధుల కొరత వల్ల ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిలిచిపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్ఎండ్ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులను సాధారణ పరిపాలన అంశాలుగా చూడకుండా అత్యంత ప్రాధాన్యాంశాలుగా తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. 1,000 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ ఫలాలను రైతులకు అందించడంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. మిడ్మానేరు ఎడమ కాల్వ మిగులు పనులు మళ్లీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఉత్తమ్ ఆదేశించారు.